ఏపీసీఆర్డీఏ భవన ప్రారంభంపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే సార్, నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఇక్కడ నేను వర్క్ చేసేది ఫైర్ అలారం వర్క్ చేయడానికి వచ్చాను. నేను వచ్చే మార్చిలో వచ్చాను సార్. మార్చిలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసిన వాతావరణం అయితే చాలా అద్భుతంగా చేశారు సార్. అప్పటికిప్పటికి చాలా మార్పు ఉంది. నేను విన్న వార్తలు అయితే వర్షాలు వచ్చినాయి, మునిగిపోతుంది అనేసి అన్నారు. నేను మార్చి నుంచి ఇక్కడే ఉన్నాను. అదైతే తప్పుడు ప్రచారం సార్. వర్షాలు రావడం వాస్తవం. వర్షాల్లో కూడా మేము వర్క్ చేసాం. జస్ట్ కాలు మునిగేంత వాటర్ వచ్చింది, ఒక గంటలో అది పోయేది. అది తప్పు సార్ ఆ వార్త. అంటే కొంతమంది గ్రాఫిక్స్ అంటారు, ఇక్కడ ఏం కట్టట్లేదు సార్. గ్రాఫిక్స్ అయితే నేను ఎలా వచ్చాను సార్ ఇక్కడికి? మార్చి నుంచి నేను ఇక్కడ పనిచేశాను సార్. నేను కూడా గ్రాఫిక్స్ అవుతాను. అదైతే తప్పు సార్. అది కావాలని ఎవరో అది ప్రసారం చేస్తే చెయ్యుండొచ్చు. నేను మార్చి నుంచి కంటిన్యూ వర్క్ చేశాను కనుక ఇది గ్రాఫిక్స్ అయితే కాదు సార్. ఎవరైతే గ్రాఫిక్స్ అన్నారో ఒకసారి వస్తే నా నెంబర్ కూడా చెప్తాను సార్. వస్తే పైకి తీసుకెళ్ళి నేను చూపిస్తాను సార్. ఈ గ్రాఫిక్స్ అది వాళ్ళ స్వార్థాన్ని బట్టి ఉంటుంది సార్. రాజకీయ స్వలాభం కోసం అవ్వచ్చు, కొంతమంది కిట్టన వాళ్ళు ఉండొచ్చు. ఈ ప్రకారంగా చేస్తే చేయొచ్చు. కానీ ఇదైతే చాలా అద్భుతంగా ఒక యజ్ఞంలాగా ఈ బిల్డింగ్ అయితే పూర్తి చేశారు సార్. నేను ఎంత త్వరగా అవుతుందని అనుకోలేదు. మమ్మల్ని కూడా చాలా ప్రెజర్ పెట్టారు. ఆ ప్రకారంగా ఈ అమరావతిలో మా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. అమరావతిలో బిల్డింగ్ నేను పనిచేశానని చాలా సంతోషంగా గర్వంగా చెప్పగలను సార్. రాజధాని పనులు జరుగుతున్నాయంటారు? చాలా స్పీడ్గా జరుగుతున్నాయి సార్. అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్లో కూడా మేము ఫైర్ అలారం చేస్తున్నాం సార్. అవి కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి సార్. చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇటు కూడా కట్టట్లేదు ఇక్కడ, అది ఇది అని అంటున్నారు. అయ్యో, ఇటు కట్టకపోతే ఇంత స్పీడ్గా ఎంత పెద్ద బిల్డింగ్ ఎలాగో ఓపెన్ అవుతుంది సార్? అది తప్పుడు ప్రచారం సార్. నేను వర్క్ చేశాను సార్. నేను ఎక్కడో టీవీలో చూసో లేకపోతే ఎవరో మాట్లాడేది కాదు. నేను బిల్డింగ్లో ఉండి నేను మార్చి నుంచి పనిచేశాను కనుక నాకు తెలుసు సార్. చాలా స్పీడ్గా చేశారు సార్. చాలా స్పీడ్గా చేశారు. చాలా అద్భుతంగా చేశారు సార్. ఇది ఒక యజ్ఞంలాగా చేశారు సార్. మరి సార్ చంద్రబాబు నాయుడు సార్ మరి వీళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఉన్న కేపీసీ కానీ సిఆర్డీఏ స్టాఫ్ కానీ వాళ్ళు చాలా కేరింగ్ తీసుకుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సార్. కార్యాలయం ప్రారంభించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఉందండి. ఎందుకంటే గతంలో ఎన్నో బాధలు చూసాం. ఆ బాధల్ని తట్టుకొని ఇవాళ సిఆర్డీఏ ఒక అభివృద్ధిలోకి వచ్చేసింది ఇవాళ. ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి. అట్లాంటి నాయకుడు ఇవాళ వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారంటే ప్రజలు కానీ రైతులు కానీ ఎంతో ఆనందపడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంక అభివృద్ధి స్టార్ట్ అయింది. మొన్నటిదాకా ఏంటంటే ఇంకా అక్కడ ఏ పనులు సాగలేదని అనుకుంటున్నారు. అయితే ఈ సిఆర్డీఏ స్టార్ట్ అయిన తర్వాత ఎక్సలెంట్. ఇంకా ఎందుకంటే నేను అటు నుంచి పేపర్లో చూసి ఆనందపడుతున్నారు. అమ్మా ఇంకా మన బిల్డింగ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి, ఒక్కొక్కటి స్టార్ట్ అయింది. ఈ వానలు తగ్గిన తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే కొంత కరెంటు ఇవన్నీ వచ్చిన తర్వాత రైతులకి ఏంటంటే కొంత తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏం కావాలంటే రోడ్డు కావాలి ముందు, తర్వాత కరెంటు కావాలి, తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ కావాలి, మున్సిపల్ వాటర్ కింద ఇది కావాలి. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే కంపెనీలు ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి. ఎందుకంటే అవి లేకపోతే ఏం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు? అందుకని వాళ్ళు ఎన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు. మనకి ఇక్కడేం కావట్లేదు, ఇక్కడేం కావట్లేదు, ఇక్కడేమైంది? ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు. అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. ఇది శాశ్వతంగా ఏపీసీఆర్డీఏ భవనం ప్రారంభం కావడానికి గురించి మీరేం చెప్తారు? ఏపీసీఆర్డీఏ భవనం ఈ సందర్భంగా నేను ఎందుకంటే ఈ రోజు నుంచి వర్క్ హై స్పీడ్గా జరుగుతుంది. ఇంకా ఎందుకంటే స్టార్ట్ అయింది, ఇంకా మొదలైంది. ఇది మొదలైందంటే మొదలైతే ఇంకా ఆగదు. ఇదేంటంటే అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ఏదైనా ఆగదు. అంత తొందరగా అయిపోద్ది. ఇంకెందుకంటే ఇంకా అందరూ ఏంటంటే ప్రజల్లో నాడేమైందంటే ఇంకా స్టార్ట్ అయింది. రైతులకు కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే నిన్నటి దాకా కొద్దిగా మార్కెట్ మందంగా ఉంది రియల్ ఎస్టేట్. కొద్దిగా దానివల్ల కూడా ఏం పనులు దాటుతుంది, ఒక హస్సు ఉంటుంది. కొద్దిగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక 4-5 నెలలు పోతే రియల్ ఎస్టేట్ కూడా అందుకుంటుంది. నాకు తెలిసి చాలామంది రైతులు కానీ చాలామంది రియల్ ఎస్టేటర్లు కానీ నాతో ఏమంటున్నారంటే, బాబాయ్ అని అంటూ ఫిబ్రవరి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఒక మాట అంటున్నారు సార్, వైసీపీ వాళ్ళు చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిపోతుంది, ఇలా కిట్టు కూడా సరిగ్గా కట్టలేదు, అది ఇదని మాట్లాడితే వాళ్ళకి వీళ్ళది చూపిస్తే సిఆర్డీఏ కనబడితే ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి కళ్ళు లేని కపోదులు అంటారు వాళ్ళని.
ఏది మంచి చూడలేని వాళ్ళే వైసీపీ వాళ్ళే. మంచి చూడలేరండి వాళ్ళు. మంచి చూస్తే ఏడుపు వస్తుంది వాళ్ళకి. మంచి చూస్తే నవ్వుతారు అందరు ప్రజలు, అరే నాకు మంచి జరిగిందని. వాళ్ళు మంచి చూస్తే ఏడుస్తాడు. మంచి ఇక్కడ జరిగింది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఇవాళ ఇంగ్లాండ్ వెళ్ళాడు మహానుభావుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంగ్లాండ్ లో ఉన్నాడు ఆయన. ఈ మంచి చూడలేక అది తెలుసుకోవాలి మనం. నర్సీపట్నం మెడికల్ కాలేజీలకి కోటి సంతకాల సేకరణ అది చెయ్యాలి, అది ప్రజలోకి వెళ్తానని చెప్పి నెక్స్ట్ రోజు ఆయన వెళ్ళటం సరే. అక్కడ ప్రజలు కొట్టబోయారు. ఆయన డాక్టర్ సుధాకర్ గారు అన్నారే, డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించాలో తెలిసి ఈ ఎదవ చేసే పనులు అబ్బాయి ఎన్ని ఇంతకన్నా బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసింది 5 పైసలు, చెప్పేదేమన్నా రూపాయి చెబుతాడు. ఈ రూపాయిది 5 పైసలకి ఎంత తేడా ఉందో తెలుసుగా 95 పైసలు తేడా ఉండదు. చేసే తక్కువ, మాటలు ఎక్కువ. ఓరగా ఒక మైకు అని మోతమైనట్టు మోగిస్తాడు కానీ సౌండ్లు దాంట్లో నుంచి మాట్లాడరావు. ఎందుకంటే ఆ సౌండ్ రాని ఏముంటుంది, మోత వచ్చింది, సౌండ్ వచ్చేది, పళ్ళు చదువుతాయి, మాట్లాడింది వినపడింది. చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి విధ్వంస నాయకుడు. ఏపీసీఆర్డీఏ భవనం ప్రారంభం మీ అభిప్రాయం ఏంటి? బాగా పని జరుగుతాయని మాకు ఇది నమ్మకం. అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే ఏపీసీఆర్డీఏ భవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని మీరు భావిస్తున్నారా? బాగుతున్నారు. బ్రహ్మాండంగా అన్ని మొదలుపెట్టి చేస్తున్నారుగా. ఏం చేయట్లేదు అంటగా? అన్ని ఒకటిదే అన్ని చేస్తున్నారు బ్రహ్మాండంగా. వైసీపీలు అన్నారు అసలు ఏం చేయట్లేదు, అక్కడ కడుతున్నారు అది ఇదని అంటున్నారు. చేయపెట్టిన వాళ్ళు అట్నే అంటారు. అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారుగా. ఎప్పుడు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవన్నీ చేస్తున్నారుగా. ఇప్పుడు ఆయన వదిలిపెట్టిన చేయకుండా వదిలిపెట్టిన అన్ని చేస్తున్నాడుగా. అంటే రాజధాని రైతులు మీరు అందరూ అప్పుడు ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడానికి గురించి మీరేం చెప్తారు? మేము ఏం ఉండవు, అడ్డంకులు ఏమి ఉండవని ఉంది మాకు. మళ్ళీ అడ్డుపడతానంటున్నాడు. ఆయన అడ్డుపడే ఏం లేదు, ఆయన వల్ల ఏం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పేది ఏం చెప్తాం అనుకున్నా? జగన్మోహన్ రెడ్డికి ఆయన వల్ల ఏం కాదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు గారికి మాకు అయ్యా కట్టు తొందర చెయ్యి కానీ చెబుదాం అనుకుంటున్నాం. మీరు అది చేస్తారు పొలం ఎకరం ముగ్గురం కలిసి వచ్చాం సార్. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనం ప్రారంభం మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా. ఈ పరిస్థితి ముందే రావాల్సింది కానీ ఆలస్యమైంది. ఈరోజు చాలా మన రాష్ట్రానికి, మాకొకరికే కాదు, రైతుల కోరికే కాదు, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈరోజు ఓ పండగ వాతావరణం ఇది. ఎందుకంటే ఇక్కడే కార్యాలయం ఏర్పాటు కావడం, ఇక్కడే కూర్చొని అధికారులందరూ కూడా పర్యవేక్షించడం, రాజధానిలో కూర్చొని. ఇంతకుముందు ఇక్కడ విజయవాడ కూర్చుంటుంది కదా, అలా కాకుండా సిఆర్డీఏ ప్రాంతంలోనే ఆఫీసు మొదట అది రావాలి కదా. ఈరోజు అది అవుతున్నందుకు, ఈ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, ఏపీసీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకున్నాయని మీరు అనుకుంటున్నారా? చాలా. ఎందుకంటే ఇక్కడే తిరగాడతారు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అందరూ కూడా. ఈ పనులు ఇంకా వేగవంతమై ఈ సంక్రాంతికి ఒక కొలిక్కి వస్తాయనే ఆశాభావం మాకుంది. సార్, గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలకు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం గురించి మీరు ఏం చెప్తారు? విధ్వంస పాలన అదంతాను. ఆ విధ్వంస పాలన నుంచి ఈరోజు మరి అభివృద్ధి పాలనలోకి వచ్చి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు కౌలు లేకుండా కానీ, పంట మీద ఆదాయం లేకుండా కానీ ఒట్టిగా ఉండిపోయారు మా రైతులంతా కూడా. కానీ ఇవాళ కౌలు వస్తున్నాయి. నెక్స్ట్ అభివృద్ధి ఫలాలు కూడా, భూముల ధరలు పెరిగి వాళ్ళకి అందుతున్నాయి అనేసి మా అందరికి అందుతున్నాయి అనమాట. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే ఎలా అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు అలాగే రాజధాని ఎలాగ కట్టిన దాని గురించి? రాజధాని మంచి కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందాలి. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇంకా కంపెనీలు కానీ కొన్ని తీసుకొచ్చి
అభివృద్ధి చేయాలని మా కోరిక. అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఏం చెప్తారు, ఇలా ఆపేశారు కదా, ఇలా రాజధాని లేకపోతే. జగన్ రెడ్డికి చెప్పేది ఏముంది, ఇది చూసి ఎలా ఉండాలో మర్చిపోవాల. నువ్వు ఇప్పటికి కూడా మారలేదు, ఇప్పటికి 16 నెలలు అయింది ఉన్నావు, ఇప్పటికి కూడా రాజధాని మీద కావచ్చు, కంపెనీల మీద కావచ్చు, లేఖలు రాయడం కావచ్చు, ఏదో చెడగొట్టడానికే ఉన్నాడు కానీ రాష్ట్రాన్ని విధ్వంసం ఇంకా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా చెడగొట్టడానికే చూస్తున్నాడు. హోదా లేదు కానీ ఆ హోదా కోసం ట్రై చేస్తున్నాడు. హోదా రాదు, ప్రజలు ఇవ్వలే, కానీ నాశనానికి విధ్వంసానికి ఇప్పుడు కూడా ఉన్నాడు ప్రజెంట్ ఇప్పటికి కూడా.